వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ పథకాలన్నీ అధికార పార్టీ BRS నాయకులకేనా, స్థానికులకు అందడం లేదని భద్రాచలం ఎమ్మెల్యే పొద్దెం వీరయ్య అన్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని నంద్యాల జిల్లా చాగలమరిలో పూజలు. చాగలమ్మకు 108 టెంకాయలు కొట్టిన టీడీపీ నాయకులు. ఏపీకి జగనన్ననే అవసరం. చాగలమర్రి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నంద్యాల జిల్లా జేసీఎస్ అధ్యక్షులు షేక్ బాబులా. ఏలూరు జిల్లా ఆధార్ నమోదు కేంద్రంలో సిబ్బంది చేతివాటం, నిబంధనలకు విరుద్ధంగా డబ్బు వసూలు. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట భద్రాచలం ఎమ్మెల్యే పొద్దెం వీరయ్య ధర్నా నిర్వహించారు. స్థానిక ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ అధికార పార్టీ BRS నాయకులు వాటికి అనుగుణంగా వారి పార్టీ నాయకులకే కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే అయినా తాను కాంగ్రెస్ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండడం వల్ల అధికార పార్టీ నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హక్కులను కాలరాస్తున్న BRS నాయకులు చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్టు వేయాలని ఎమ్మెల్యే కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో ధర్నా నిర్వహించి ఆడియో మంగిలాల్ కు వినతి పత్రం అందజేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ BRS నాయకుల అరాచకాలకు చర్మగీతం పాడాలని నినాదాలు చేశారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు, పేద ప్రజలందరికీ సంక్షేమ ఓకే చాలు చాలు సార్ చాలు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణంలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ బీసీ సెల్ స్పోక్ పర్సన్ సల్లా నాగరాజు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, భూమా అభిమానులు, కార్యకర్తలు గ్రామ దేవత చాగలమ్మకు 108 టెంకాయలు కొట్టారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి టెంకాయలను కొట్టారు. సైకో పాలనకు త్వరలో చర్మగీతం తప్పదన్నారు. మన రాష్ట్రానికి జగనన్ననే అవసరమని నంద్యాల జిల్లా సచివాలయాల జేసీఎస్ కోఆర్డినేటర్ షేక్ బాబులాల్ అన్నారు. చాగలమరిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను, గృహ సాధులను, సచివాలయ కన్వీనర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2014 నుండి 2019 వరకు పాలించిన తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజలను మోసగించిన తీరును ఈ నెల 11వ తేదీన జరిగే ఆంధ్ర రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలంటే అనే కార్యక్రమంలో ప్రజలకు ఇంటింటికి వెళ్లి వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా దగా చేసిందని షేక్ బాబులాల్ ఆరోపించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గోదావరిలో గోసాలకి రిజిస్ట్రేషన్ చేయాలి. మొత్తం మీ ఫోన్లోనే ఉన్నాయి. ఏంటంటే ఒక్కొక్కరికి 10 వేలు వచ్చి ఉంటాయి. ఒక్కొక్క సచివాలయానికి 3 తెలంగాణలు. దాంట్లో సచివాలయం ఎంతమందికి వచ్చింటే ఒక ఫోన్లోనే వచ్చి ఉంటాయి. మీ ఫోన్లోనే అప్లోడ్ చేసుకోండి. గృహసాలు ఏం కొంతమందికి రిజిస్ట్రేషన్ కాదంటారు సార్. అది చూద్దాము. చెప్పు ఈరోజు లాస్ట్ డేట్
శ్రమ అనుకోకుండా చేయండి. ధన్యవాదాలు. మన జేసీఎస్ దానికి మీకు అందరికీ పిలవడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఆధార్ నమోదుకు వచ్చిన వారి నుండి నిబంధనలకు విరుద్ధంగా నగదు వసూలు చేస్తున్నారు. ఆధార్ సిబ్బంది ఒక్కొక్క వ్యక్తి నుండి 50 రూపాయల నుండి 200 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఎంత అన్నారు? వీలు పడిన దానికి 100 తీసుకున్నారా? చేసారా? మేడం గారు తీసుకున్నారా? 100 తీసుకున్నారా? మీ దగ్గర కూడా 100 తీసుకున్నారా? మనం ముసలోళ్ళు కదా, మీ దగ్గర కూడా 100 తీసుకున్నారా? ఎంత అడిగారు అసలు? తీసుకున్నావు దేని దేనికి? అది ఎంత తీసుకున్నారు? ఇంకో దానికి 200. దేనికి? దేనికి? ఫాదర్ నేమ్. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ నంద్యాల జిల్లా పాణ్యం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి గౌరవ్ చట్టారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు, అర్బన్ వార్డులలో ఉన్న గౌడ్ కులస్తులు నిరాహార దీక్షలో కూర్చున్నారు. గౌడ్లు కల్లు కుండలను పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కొన్ని తరాల కుటుంబాలు బాగుపడతాయి. మనం ఒక్కటి ఆలోచించాల్సింది, చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి. అది ఈరోజు నిన్న వచ్చింది కాదు, గత 25 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది. కొన్ని వేల సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్ లో ఉన్నవి. బిల్ గేట్స్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడికి చేతులు కలిపి మన సౌత్ ని, అలాగే మన తెలుగు యువత అధ్యక్షులు గంగాధర్ గౌడ్ గారికి, మన మాజీ జెడ్పీటీసీ చైర్పర్సన్ నారాయణమ్మ గారికి, అలాగే మన పుల్లయ్య గౌడ్ గారికి, కోటేష్ గౌడ్ గారికి, రాజా గౌడ్ గారికి, భాస్కర్ గౌడ్ గారికి, ఇంకా ఇక్కడికి ఇచ్చేసిన సంతోష్ గౌడ్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు మన సార్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా మన ఇక్కడ పాణ్యంలో గత 27 రోజులుగా మనం రిలే నిరాహార దీక్షలు జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజు గౌడ సంఘ సోదరులంతా ఇక్కడికి విచ్చేసి మేము బాబు గారితో మేము సహితం అంటూ ఈ దీక్షల్లో పాల్గొన్న మీకందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, మన నాయకుడిని లోపల పెట్టాడు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి ఎట్లయినా సరే నేను జైల్లో ఉన్నాను, ఆయనకు కూడా అవినీతి మరక అంటించాలి, ఆయనను జైల్లో పెట్టాలి అన్న ఒకే ఒక దురుద్దేశంతో ఇది రాజకీయ కుట్రగా మనం అందరం భావిస్తా ఉన్నాం. మనం రోజు అంటే మన నాయకుడు చేసిన తప్పేంటి అంటే స్కిల్ డెవలప్మెంట్ లో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం ఆయన చేసిన తప్ప, అంతేకాకుండా ప్రజా సమస్యలపై గలం విప్పడం ఆయన చేసిన తప్ప, రోడ్లపై ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తున్నందుకు ఆయన చేసిన తప్ప అని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ మన నాయకుడు అరెస్ట్ అయినాడనో మనం ఏమీ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మన నాయకుడు సింహం లోపల ఉన్నా ఎప్పటికైనా బయటికి వస్తాడు. ఆయన ఏ తప్పు చేయలేదు. 370 కోట్లు ఈ స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందని లోపల పెట్టడం జరిగింది. కానీ ఆయన ఫలానా ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఎండి వాళ్ళే దీనికి ఏ దానికి మేము ఖర్చు పెట్టామో డేటాగా మనకందరికి వీడియోలో డేటా విడుదల చేయడం జరిగింది. అంటే దీంట్లో ఎలాంటి దగా లేదు, మోసం లేదు. ఏమైనా
ఆయనను లోపల పెట్టాలా. వీళ్ళు ప్రజల్లో విపరీతంగా స్పందన ఉంది. ఒక పక్క లోకేష్ బాబు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రాబోయే కాలంలో ఈ వైసీపీ పార్టీకి పుట్టగతులు ఉండవు, టీడీపీ పార్టీకి విశేష ప్రజాస్పందన వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ కుట్ర చేశారు. కానీ ఈ రోజు 2,13,000 మందికి శిక్షణ ఇచ్చింది ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా. 80 ఆశీష జనసందోహం నడుమ వెంకటగిరిలో పోలేరమ్మ ఉత్సవం జరిగింది. ఎటు చూసినా ఇసుకేసే రాలనంత జనంతో పట్టణం కొట్టేస్తుంది. జై పోలేరి అనే కిలారింపులతో వెంకటగిరి మారుమోగింది. అమ్మవారి పుట్టినీళ్లుగా భావించే కుమ్మరి వీధిలోని కుమ్మరి ఇంట్లో పోలేరమ్మ ప్రతిమను తయారు చేసి ఆచారం ప్రకారం సాగ్యం సమర్పించారు. పోలేరమ్మ తల్లిని అమ్మగారి ఇంటి నుంచి అత్తగారి ఇల్లుగా భావించే జీనుగులు వారి వీధిలోని చాకలి మండపానికి తీసుకొచ్చి కనుగుడ్లు దిష్టి బొమ్మకు పెట్టారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో వెంకటగిరి రాజకుటుంబీకులు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఆడపడుచులు సంప్రదాయంగా పసుపు, కుంకుమ, ముక్కు పుడక, కమ్మలు అమ్మవారికి సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండలం చంద్రోడు ఎంపీడీఓ భవానీ ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న సురక్ష పథకంలో 5 దశలుగా వ్యక్తిగతంగా ఆరోగ్య వివరాలతో కూడిన రికార్డు నమోదు చేస్తున్నామన్నారు. అనంతరం 7 రకాల పరీక్షలు చేసి ఉచిత వైద్యం అందించడంతో పాటు ఉచితంగా 173 రకాల మందులను పంపిణీ చేస్తామన్నారు. పేదవారికి సంపాదనలో 60% మేరకు విద్యా వైద్య ఖర్చులను ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ పిలుపునిచ్చారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటిగా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని గ్రామ వాలంటీర్, ఆశా, ఏఎన్ఎంలు సందర్శించడం జరుగుతుంది. వచ్చారా? మీ ఇంటికి వచ్చారా? ఏఎన్ఎంలు కానీ ఆశాలు కానీ మొదటిగా మీ ఇంటికి వచ్చి మీ ఇంటి యొక్క స్థితిగతులు తెలుసుకుంటారు. ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వారి యొక్క ఏజ్ ఎంత. నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో గాంధీ సెంటర్ లో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో భక్తుల ప్రతి శుక్రవారం మహిళలచే లలిత సహస్రనామ పారాయణము నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన పూజారి పుల్లేటి కృతి రాధాకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవేశ సభ ఆధ్వర్యంలో అమ్మవారికి రథోత్సవం నిర్వహించారు. జగతే గంగా కరుణారస సాగర
అవినీతి రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అవినీతి అనేది సమాజానికి పట్టిన పీడ అని ఇండియన్ బ్యాంక్ విజయవాడ జోనల్ మేనేజర్ వివిఆర్కే సుబ్రహ్మణ్యం అన్నారు. అవినీతి నిర్మూలన వారోత్సవాలలో భాగంగా మండపల్లి ఇండియన్ బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో మండపల్లిలోని నాగేంద్ర స్వామి కళ్యాణ మండపంలో అవినీతి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జోనల్ మేనేజర్ సభలో పాల్గొన్న వారి చేత అవినీతిని నిర్మూలిద్దాం అని ప్రతిజ్ఞ చేయించారు. పేరు ధన్యవాదాలండి. అలానే మండవల్లి గ్రామ ప్రజలు పిలవంగానే విచ్చేసిన ఖాతాదారులు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇలా కండక్ట్ చేయాలి అన్న విషయం ఎందుకంటే ప్రభుత్వ రంగ బ్యాంక్ అవడం వల్ల మాకు కొన్ని సామాజిక బాధ్యతలు కొన్ని ఉన్నాయి. మా బ్యాంకుకి ఆ బాధ్యతల్లో భాగంగా గ్రామాల అభివృద్ధి చెందడం. ఏ దేశమన్నా బాగుపడాలంటే ఫస్ట్ గ్రామాల అభివృద్ధి చెందాలి, దాని ద్వారా టౌన్లు కానీ ఏమైనా అభివృద్ధి చెందుతాయి, దాని తర్వాత దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామాల అభివృద్ధి చెందాలి అంటే 2-3 కారణాల వల్ల అవి అభివృద్ధి చెందుతాయి. ఒకటి, చదువుకోవడం వల్ల అక్షరాస్యత వస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నది అందరూ ఏంటంటారు అమెరికాకి లేదా హైదరాబాద్గా వెళ్ళిపోయే వాళ్ళు కాదు, ఇక్కడ ఉండి గ్రామాల్ని డెవలప్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఫస్ట్ చదువు, తర్వాత ఆర్థికంగా మీరు ఎదగడం. ఆర్థికంగా ఎదగడం కోసం చదువు విషయంలో ఏమవుతుందంటే మేము బ్యాంకుల రోల్ చాలా చిన్నది ఉంటుంది చదువుల విషయంలో. ఎందుకంటే స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడం, దాన్ని స్కూల్స్ రన్ చేయడం అన్న బాధ్యత అన్నది ప్రభుత్వానికి. సో ప్రభుత్వాన్ని తీసుకుంటుంది. కానీ ఆర్థికంగా మిమ్మల్ని మీరు ఎదగాలి అంటే బ్యాంకులు తోడ్పాటు చేయాలి అన్న ఉద్దేశంతోనే బ్యాంకులను తీసుకొచ్చి చిన్న చిన్న పల్లెటూర్లు, చిన్న చిన్న ఊర్లలో కూడా ఓపెన్ చేసిన కారణం అదే. ఇవాళ నేను మా మేనేజర్ని అడిగాను, ఎన్ని సంవత్సరాలు అయింది బ్రాంచ్ పెట్టి అంటే 46 ఏళ్ళు అయింది ఇప్పటికి. అంటే 46 ఏళ్లుగా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి మా బ్యాంకు మీకు సేవలు అందిస్తుంది. ఈ సేవలు అందిస్తున్న ద్వారా మీరు ఆర్థికంగా పెరిగితే, ఆర్థికంగా ఎలా పెరుగుతున్నారు? మీకు క్రాప్ లోన్లు కావాలంటే లోన్లు ఇస్తున్నారు, లేదా డ్వాక్రా గ్రూపులు చేసుకుని మీలో మీరు మీ అంతటా మీరు ఆర్థికంగా స్థితి అంటే ఒక రకమైన అంటే ఒక్కసారిగా మనం అంబానీలు అవ్వలేము, కానీ అంబానీలు కూడా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, చిన్న చిన్న ప్లేసుల నుంచి వచ్చిన వాళ్ళు. సో ఆ విధంగా మీకు తోడ్పాటు చేయడానికి, ఆర్థికంగా తోడ్పాటు చేయడానికి మీకు డ్వాక్రా లోన్. హన్మకొండ జిల్లా మడికొండ నందు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ క్వాడ్రంట్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు ధారాణి, జెడ్పీ చైర్మన్ కలెక్టర్ సీతప్ప పట్నాయక్, నగర పోలీసు కమిషనర్ రంగనాథ్, ఎంపీ పస్నూరి దయాకర్, మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా, కంపెనీ సీఈఓ వంశీరెడ్డి, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఓం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ధ్రువంతే రాజావరణ ధ్రువంతేవో Women and Child Welfare of Telangana. Thank you. Now, to move ahead. అలా నాకు ఇప్పటివరకు పరిస్థితి తక్కువైనా సరే, కానీ నా ఇన్స్పిరేషన్ తోటి ఎంతో మంది కంపెనీలు ముందు పెట్టి ప్రజలు పీపుల్ అందరికీ కూడా
ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్ లో ముందుకెళ్తున్నాము. సో అలాగే తెలంగాణ అభివృద్ధి జరగాలని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా అలాగే మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్ర సమితి టెన్షన్ పేరు వస్తలేవు మన్నించాలి. సో ఫస్ట్ థింగ్ నేను ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్. మా పేరెంట్స్ కి థ్యాంక్ చెప్తాం అనుకుంటా. ఎందుకంటే మా ఫాదర్ చాలా కష్టపడి లాస్ట్ 2-3 years నుంచి అది చాలా కష్టపడి కట్టించిండు. ఎవరి కాంట్రాక్టర్ తీయలే, ఆయనకి ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి నేనే కడతానా అని కట్టించిండు. సో థ్యాంక్ యూ. అండ్ మా ఫ్రెండ్స్ ఉన్నారు రామనాథంలో కేసీఆర్ గారు వచ్చాక దాని భూమి రేట్లు పెరిగినాయి, అది మంచిదే. థ్యాంక్స్ అన్న వల్ల ఇక్కడ అది హైదరాబాద్ లో చదువుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు, లేదా బెంగళూరులో చదువుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు, లేదా ఢిల్లీ బాంబేలో ఐఐటీలు చేసిన వాళ్ళే గొప్ప వాళ్ళు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇవాళ మీరు ప్రపంచంలో ఎక్కడికి పోయినా మీరు ఎక్కడైనా అక్కడ ఉండే ఆంటర్ప్రినర్స్ ని కలిస్తే స్పష్టంగా కనబడేది ఏంటంటే ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందని కాదు, అల్టిమేట్ మంచి వచ్చినా వాటిని ఎట్లా అధిగమించి ముందుకు పోయినారనేదే ఎవరికి చూసినప్పుడు అల్టిమేట్ గా మనకు అర్థమైంది. ఈరోజు మీ అందరికి తెలుసు 20-25 సంవత్సరాల కిందట భారతదేశంలో ఒక డిజిటల్ రెవల్యూషన్ ప్రారంభమైంది. ఆనాడు కొత్తగా వచ్చిన ఇంజనీరింగ్ కళాశాల నుండి కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన ఇన్స్టిట్యూట్స్ అనేది వాటన్నింటి వల్ల పెద్ద మొత్తంలో భారతదేశంలో ఒక విప్లవం ప్రారంభమైన తర్వాత ఆనాడు Y2K అనే ఒక సందర్భం రుణాలు కొంతమందికి తెలియవచ్చు. అప్పుడు చాలా ఉపాధి అవకాశాలు చాలా వచ్చింది. కానీ మొత్తం ప్రపంచం చూసింది ఏమంటే భారతదేశం వైపు చూసినప్పుడు ఈ దేశం చాలా వరకు వయసున్న వాళ్ళే భారతదేశంలో 50% ఉన్నారు. దాదాపు 145 కోట్ల భారతదేశంలో 0 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళే దాదాపు 50% ఉన్నారు. 35 ఏళ్ళు కనుక ఒక బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమ పథకాలన్నీ అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులకేనా, స్థానికులకు అందడం లేదని భద్రాచలం ఎమ్మెల్యే పొద్దెం వీరయ్య అన్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని నంద్యాల జిల్లా చాగలమరిలో పూజలు. చాగలమ్మకు 108 టెంకాయలు కొట్టిన టీడీపీ నాయకులు. ఏపీకి జగనన్ననే అవసరం. చాగలమర్రి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నంద్యాల జిల్లా జేసీఎస్ అధ్యక్షుడు షేక్ బాబులా. ఏలూరు జిల్లా ఆధార్ నమోదు కేంద్రంలో సిబ్బంది చేతివాటం, నిబంధనలకు విరుద్ధంగా డబ్బు వసూలు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నట్టు లక్ష్యం సమాజం.